ఈరోజు పాతకాలపు లోడ్ వచ్చింది. ఇక్కడ అల్లంపురం నుంచి వాళ్ళని ఎక్కించుకుని గోపాలపురం వెళ్ళాలి. దేవరపల్లి దగ్గర గోపాలపురం. ఇప్పుడు అల్లంపురం వెళ్తున్నాను. ఇక్కడ ఆయిల్ కొట్టించుకుని వెళ్ళిపోతాం. మా ఇంటికి నుంచి అల్లంపురం 15 ఉంటుంది. అల్లంపురం నుంచి దేవరపల్లి అది ఒక 45. మొత్తం మీద ఒక 60 కిలోమీటర్లు వస్తుంది. 1100 కొట్టించాను. అప్ అండ్ డౌన్ సరిపోద్దాం, చూడాలి. మొత్తం ముంచెట్టేసి పొద్దున్నే. మంచి మాత్రం మామూలుగా లేదు. 4 సిగ్నల్ లేకపోతే మాత్రం అసలు ఏం కనపడదు. ఫోర్ సిగ్నల్ వేసుకోకపోతే మన వెనకాల వస్తున్న వాళ్ళకి మనం సరిగ్గా కనపడం. బండి పెట్టిన అరగంటకు వచ్చారు వాళ్ళు. ముందు నిడదోలు పంగిడి మించి వెళ్దాం అనుకున్నాం, కానీ మ్యాప్లో చూస్తేనేమో అలాగా 10 కిలోమీటర్లు తక్కువ చూపిస్తుంది. కోరమావిడి వెళ్ళి కోరమావిడి నుంచి దేవరపల్లి ఆ రూట్ అయితే. ఇంకెలా నీట్ కాలేజ్ దగ్గర నుంచి కింద దింపేసి ఇటు నుంచి వెళ్ళాను. తెల్లవారుజామున ఈ మంచులో కొబ్బరి చెట్లు మయంగా వెళ్తే చూడడానికి వ్యూ బాగుంది. అప్పారావుపేట వచ్చేంత వరకు రోడ్డు బాగానే ఉంది. ఇంకెక్కడి నుంచి కోరమాడ వరకు కూడా అసలు రోడ్డు బాగా. ఇప్పుడే కోరమాడ ఎక్కాం. ఇది కొంత దూరం బాగుంటుంది. మళ్ళీ అక్కడి నుంచి రైట్ తీసుకుంటే అక్కడి నుంచి దేవరపల్లి వరకు కూడా ఇంకా రోడ్డు బాగాలేదు అసలు. మధ్యలో చిన్న బ్రిడ్జ్ వచ్చింది. కరెక్ట్గా వ్యాన్ వెళ్ళడానికి సరిపోద్ది, అంత ప్లేస్ ఉంది. లొకేషన్ అయితే చూడడానికి బాగుంది. ఇక్కడ దేవరపల్లి వచ్చాక కాటా పెట్టించాం. ఇప్పుడు లోడింగ్ పాయింట్కి వచ్చాం. డోర్లు అయితే తీస్తున్నారు. అది తీసిన తర్వాత లోపలికి వెళ్ళాం. గొర్రె బొచ్చి కట్ చేస్తున్నారు. సగం లోడ్ అయింది. ఇంకా చిన్న చిన్న చెక్కలు తొలుపులు ఇవి ఉన్నాయి కదా, నేను సర్దుకుంటానులే అని ఓనర్ పైకి ఎక్కి ఓనర్ సర్దుకుంటున్నాడు ఒకటి. ఇప్పటికి చెక్కలు వేయడం అయ్యింది. ఇంకా ఈ తలుపులు ఉన్నాయి. ఇవి వేస్తే అయిపోయినట్టే. బండి మొత్తం వెనక్కి తేలిపోయింది. ఎదరికి ఎంత లోడ్ వేసినా కానీ ఇంకా దిగేలాగా ఏం కనబడతలే. ఇక్కడ ఎక్కేది ఎక్కిన ర్యాంప్ ఉంది, కొంచెం చూసుకుని జాగి ఎక్కడమే. లోడింగ్ అయిపోయింది. ఇంకా తాడు కట్టుకోవడం మొదలెట్టాం.
మళ్ళీ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేకని కట్టేసిన తాడి. ఎదరంత లోడ్ వేసినా మేము ఎదరేమో నలుగురు కూర్చున్నాం. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని ఇద్దరిని ఎదర ఎక్కమన్నాను. అయినా సరే ర్యాంప్ ఎక్కిన బండి ఎదర తలకాయలు వేసిపోయింది. తాటరు ఎక్కినట్టు ఎక్కింది. కాటా వేయించాం. లోడ్ మాత్రం మంచి బలంగానే వచ్చింది. ఇంకా వచ్చినప్పుడు ఇలా పంగిడి నిడదోల నుంచి వచ్చేసాను. అలా రోడ్డు బాగాలేదు. అలాగే వెళ్తే మాత్రం శుభ్రం కట్టలని పొడుము అయిపోతాయి. తిరుగుతాం కాదు ఇంకా పొడిమే ఇప్పుడున్న లోడ్కి. గౌరీపట్నం గుడి. బండి వెనక్కి లోడ్ బాగా ఎక్కేసి చాలా చుట్టేసింది. మొత్తం ఆయిల్ స్పీడ్ బ్రేకర్ల దగ్గర మొత్తం బండి నిలబడిపోయింది. అలా ఎక్కించినప్పుడు ఎక్కిచ్చేసాను కానీ బాగా స్పీడ్ బ్రేకర్లో వెనకాల చక్రం రెండో స్పీడ్ బ్రేకర్లు మైంగ్ ఉండిపోయింది. అప్పటికే ఇద్దరు టాటర్లు ఆపారు కానీ ఆపితే వెనకాల వాండర్లు వచ్చారు. వద్దు నడిచింది అన్నారు. అమ్మాయి అతను ఎవరో వచ్చి లోడ్ టాటర్ అతను ఎంటీ టాటర్లు ఆపలేదు కానీ లోడ్ టాటర్ అతను ఆపి ట్రక్ తీసుకుని పక్కెట్టి బండి వచ్చి లాగే. చాలండి బాబు, అసలు ఎలా అయిపోయింది, దోల తీరిపోయింది. నాకు ఇంత లోడు అసలు ఎంత లోడ్ వచ్చిందా ఉన్నారు. 5 టన్నుల 4 క్వింటాలు. మళ్ళీ మేము నలుగురు కలిపి 4 క్వింటాలు వచ్చేస్తాం. 6 టన్నులు లోడ్ అడిపోయింది. ఏమి ఎక్కుతుంది బండి. పోలీసు లోడ్ వచ్చేసారు. పోలీసులో వచ్చేసి బండి చుట్టూరు తిరిగేస్తున్నారు. వాళ్ళు మీరు చెప్పాలంటే మంచి వాళ్ళు అనుకోవాలి. డబ్బులు ఏం తీసుకోలేదు. నెంబర్ తీసుకుని వెళ్ళి పోగంటలో ఫోన్ చేస్తాం. బండి తీయకపోతే మళ్ళీ వస్తాం, వచ్చి ఏదైనా రిపేర్ ఉంటే చేంజ్ తీసుకోండి, క్లచ్ పెట్టి కాలిపోయి అని చెప్పాను. లేదంటే లోడ్ ఎక్కువైందని అంటే మనకు అక్కడే వేసేది. ఏదో రకంగా అయితే అక్కడ పందిరి సెంటర్లో ఇంకా సగం దూరం పైన ఎలా వెళ్తాం లేదు తెలియదు. వాడు కూడా దానికి ఉంచేసాను. మళ్ళీ ఎక్కడ నాగుతుందేమో. మొత్తం మీద అన్లోడ్ పాయింట్కి సేఫ్గా వచ్చాం. నేనైతే మాత్రం ఈరోజు యుద్ధం చేశాను. ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఇరుక్కోవడం మొత్తం పేన నీరు అయిపోయింది. నాకు బండి 2 బాగా పెద్ద స్పీడ్ బ్రేకర్లు అయిపోయినాయి. దానివల్ల మైంగ్ ఉండిపోయింది. వెనక్కి వెళ్ళంగా లేదు, ఎదరగొత్తానికి లేదు. గట్టిగా గుంజితే వద్దునేమో కానీ అప్పటికే మాడాల్సిన వచ్చేస్తుంది. వెళ్ళిచ్చే కిరాలకి క్లచ్ పెట్లు పోగొట్టుకోవడం ఎందుకని ఇంకా అలా గురించి ఆ టాటర్ నీ టాటర్ బతిమాలేం. మొత్తానికి ఏదో రకంగా సేఫ్గా వచ్చేసింది. చాలు. బండిలో ఫుల్ లోడ్ పడ్డది. టన్ను లోడ్ పైన డోర్ మీద పడిపోయింది. ఇవాళ బాగా ఇబ్బంది పెట్టేసాను బండిని. బండి మించి ఒక్కొక్క కర్ర దింపుతుంటే ప్యానల్ వేసేస్తుంది.